హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇన్విటేషన్. నా పేరు సాయి తేజ. మనం రీసెంట్గా ఒక 6 మంత్స్ నుంచి రష్యా వర్క్ పర్మిట్స్ కూడా చేస్తున్నామండి. చాలామంది సార్ మీరు రష్యా గురించి చెప్తున్నారు కానీ సక్సెస్ కాపీస్ ఏమీ చూపించలేదు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు డిస్ప్లే చేయట్లేదు అంటే అండి, రీసెంట్గా సక్సెస్ కాపీస్ మనం డిస్ప్లే చేస్తుంటే అవే సక్సెస్ కాపీస్ వేరే వాళ్ళు యూజ్ చేసుకుని మిస్యూజ్ చేస్తున్నారన్న ఒక్క ఉద్దేశంతోనే మనం ఎటువంటి సక్సెస్ కాపీస్ గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ మనం పెడతలేదండి. కానీ చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, సార్ సక్సెస్ కాపీస్తో ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మనకి రీసెంట్గా కూడా రష్యా సక్సెస్ అనేది వచ్చిందండి. ఒక ముగ్గురికి అయితే సక్సెస్ వచ్చినాయి. వాళ్ళ ఒక కాపీస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దాని తర్వాత ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చిన ముగ్గురికి ఒక సక్సెస్ కాపీస్ చూపిస్తాను చూడండి. మనమైతే స్టిక్కరింగ్ వీసాకి చేస్తున్నామండి. చాలా మంది రష్యా అంటే ఈ వీసా చేసేస్తారు, ఎందుకంటే విజిట్ మీద పంపించి అక్కడ వర్క్ కన్వర్ట్ చేస్తాము అది ఇది అని చెప్తారు. అవన్నీ చాలా కష్టం అండి, ఎందుకంటే విజిట్ మీద వెళ్తే మీకు అక్కడ చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ ఏ ప్రాబ్లం అయినా మళ్ళీ పోలీసులకి ఫైన్స్ కట్టాలి, తెలిసిన వాళ్ళ ద్వారా మన పాస్పోర్ట్ మళ్ళీ తీసుకోవాలి, ఇలా చాలా వ్యవహారం ఉంటుంది. అదే మీరు డైరెక్ట్ వర్క్ వీసా మీద ఆర్ఎల్స్ స్టడీ మీద వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు చాలా మందికి డౌట్ ఉంది, సార్ మీరు స్టడీ మీద వెళ్ళి ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చా అని చెప్పి. 100% మీరు స్టడీ మీద వెళ్ళి ఫుల్ టైం చేసుకోవచ్చు అండి. డే 1 నుంచే మీరు జాబ్ చేసుకోవచ్చు. ఆ జాబ్ అనేది కూడా ఇప్పించే బాధ్యత కూడా మాదే, ఎందుకంటే నేను ప్రెజెంట్ స్టడీ మీద చేస్తున్నాను, డైరెక్ట్ వర్క్ చేస్తున్నాను. ప్రెజెంట్ మనకి వచ్చిన ఈ 3 ప్రొఫైల్స్ మనకి స్టడీ మీద వచ్చినాయి అండి. స్టడీ మీద వచ్చిన ప్రొఫైల్స్ సక్సెస్ వచ్చినాయి. ఇవన్నీ స్టిక్కరింగ్ ఉంటాయి, అంటే మీ పాస్పోర్ట్లో స్టాంపింగ్ అనేది పడుతుంది స్టిక్కర్తో. సో ఇట్లా ఉంటుందండి, ఈ స్టాంప్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చిన డేటు, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్లై డేటు. ఎందుకంటే ఈ రెండు మీకు ఎందుకు చెప్పిస్తున్నానంటే, ఈ పాస్పోర్ట్ వచ్చింది అంటే ఈ పాస్పోర్ట్ సక్సెస్ వచ్చింది బేసికలీ మనకి నిన్న సక్సెస్ అయిందండి. 13th జూన్ సక్సెస్ అవుతే ఈ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి August 4th ఫ్లై అవుతారు. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఆల్మోస్ట్ 45 days గ్యాప్ ఉంది. సక్సెస్ వచ్చిన డే నుంచి ఫ్లై అవుతాకి 45 days గ్యాప్ వస్తుంది. అలానే ప్రతి పాస్పోర్ట్లోనూ అట్లానే ఉందండి, ఎందుకంటే నిన్న వచ్చిన 3 పాస్పోర్ట్స్కి ఆగస్ట్లోనే మనకి డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఇది ఒకటి ఆగస్ట్లోనే కన్ఫర్మ్ చేశారు, అండ్ ఇది కూడా మనకి ఆగస్ట్లోనే కన్ఫర్మ్ అయ్యిందండి. సో మన అన్ని పాస్పోర్ట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆగస్ట్లోనే వచ్చినాయి. ఈ సక్సెస్ కాపీస్ ప్రతిదీ నేను ఒక కలర్ జిరాక్స్ తీసి నీట్గా ఒక ఫైల్లో పెడతానండి. ఎవరైనా వచ్చి చూసుకోవాలి అనుకున్నా కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఒరిజినల్ పాస్పోర్ట్స్ క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. వాళ్ళు ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పే అయిపోయింది, కానీ ఇది క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేయటం అనేది జరుగుతుందండి. అండ్ మనం ముందు అసలు ఈ రష్యా గురించి కూడా ఇంకోసారి మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పటికైతే సక్సెస్ కాపీస్ చూపించాను కదండి, ఇంకా మీకు సక్సెస్ గురించి కానీ రిలేటెడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో కూడా తెలపండి, ఆర్ఎల్స్ నాకు డైరెక్ట్గా రీచ్ అవ్వండి. నేను ఈ వీక్ మొత్తం ఆఫీస్లో అవైలబిలిటీలో ఉంటాను, మండే టు ఫ్రైడే. ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా ఆఫీస్కి అయితే రండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రష్యా అసలు ఎట్లా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఫ్యూచర్లో స్టార్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇట్లా మనకి వీక్కి 5 నుంచి 7 మెంబర్స్ వరకు సక్సెస్ అయితే వస్తున్నాయండి. సో మీరు భయపడాల్సిన పని లేదు, మీకు అక్కడ జాబ్ అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం రష్యాలో ఏ టైప్ ఆఫ్ జాబ్ ఇప్పిస్తున్నామంటే వేర్ హౌస్ ఇప్పిస్తున్నాము, హోటల్స్లో ఇప్పిస్తున్నాము. వేర్ హౌస్లో అయితే మీరు 1 lakh అబౌవ్ శాలరీ సంపాదించవచ్చు, హోటల్స్లో అయితే ఒక 80,000 to 90,000 శాలరీ సంపాదించవచ్చు. ఇది మనకి ప్రాసెస్ అనేది 30 daysలో మీ పాస్పోర్ట్లో అయితే స్టిక్కరింగ్ అనేది అయిపోతుందండి. కానీ ఆ 30 days స్టిక్కర్ అయిన తర్వాత ఇంకో 45 days పడుతుంది ఫ్లై అవుటానికి. అంటే ఇది 2.5 months ప్రాసెస్ అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే 30 days తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో 45 days వెయిట్ చేయవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు సక్సెస్ వచ్చింది, ఈ 45 daysలో ఇండియాలో మీరు చేస్తున్న కంపెనీకి నోటీస్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళతో చెప్పి ఒక లాస్ట్ 15 days మీ ఫ్యామిలీతో గడపవచ్చు. అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ 45 days. అండ్ మనం కూడా మనీ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫైనల్ ఇన్స్టాల్మెంట్ సెటిల్ చేయడానికి అండ్ యూనివర్సిటీకి పే చేయటం ఇట్లా కొన్ని ఉంటాయి, కాబట్టి ఈ టైం అనేది మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అలానే మనం చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మేము స్టడీ మీద వెళ్ళినప్పుడు జాబ్ చేయొచ్చా అని చెప్పి. మీరు గూగుల్లో రీసెర్చ్ చేసుకోండి, లేకపోతే రష్యా వెబ్సైట్లో ఎంక్వైరీ పెట్టండి. స్టడీ మీద వెళ్ళినప్పుడు మీరు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఎవ్వరు మిమ్మల్ని ఆపరు. ఎందుకంటే మీరు స్టిక్కరింగ్ వీసా వచ్చేటప్పటికి స్టార్టింగ్ 90 days వస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 9 months కూడా స్టిక్కరే వస్తుంది.
మొత్తం 12 మంత్స్ వరకు మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయరు, ఎందుకంటే మీరు లీగల్గానే ఆ ఒక్క కంట్రీలో స్టే చేస్తున్నారు. కాబట్టి ఎవరితోనూ ఏ ప్రాబ్లం అవ్వదు. అలానే మీకు డిఫరెన్స్ ఆఫ్ వీసాస్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి. విజిట్ మీద వెళ్తే ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఏమవుతాయి, వర్క్కి డిఫరెన్స్ ఏంటి, మనం స్టడీకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి, ఈ అన్నిటి గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే మీకు కూడా క్లారిటీ రావాలి, ఎందుకు మేము స్టడీని ఎక్కువ హైలైట్ చేస్తున్నాము అండ్ సెకండ్ ఆప్షన్లో ఎందుకు వర్క్ పర్మిట్ పెట్టామన్న క్లారిటీ కూడా మీకు కూడా రావాలి. అది మీకు కూడా యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సో దీని గురించి కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేస్తానండి. అలానే ఇంకా ఎవరైనా రష్యా గురించి డౌట్స్ ఉంటే మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన పని లేదు. మీ సేఫ్టీ కూడా మాది ఈ ప్రయారిటీ. అక్కడ సేఫ్ లేకుండా మిమ్మల్ని పంపించి మేము రిస్క్ అయితే తీసుకోలేము. మీ సేఫ్టీ కూడా మేము చూసుకుంటాము. అట్లానే అక్కడ జాబ్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి, డే 1 నుంచి జాబ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు జాబ్ చేంజ్ చేసి బెటర్ జాబ్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. అక్కడ మనకి ఎక్స్పెన్సెస్, లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ ఫీజ్ 12,000 అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ 5,000, అట్లా 17,000 to 18,000తో మనం మంత్లీ లివింగ్ కాస్ట్ అనేది మూవ్ ఆన్ అయిపోతుంది. కాబట్టి లివింగ్ కాస్ట్ గురించి కూడా భయపడాల్సిన పని ఉండలేదు. అలానే అక్కడ రష్యాలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్తో చాలామంది భయపడుతున్నారు, కానీ అట్లా ఏమి ఉండదండి. మీరు ఒక్కసారి ఆ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రికగ్నైజ్ అయిపోతారు అసలు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవని చెప్పి. మీరు పీస్ఫుల్గా జాబ్ చేసుకోవచ్చు. అలానే మీకు హై సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన లోకల్ ఏజెంట్ ఎప్పుడు మీకు టచ్లో ఉంటాడు, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా తను అనేది మీకు చూసుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు వెళ్ళిన క్లయింట్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సో ఇలా మనం రష్యా ప్రాసెస్ సక్సెస్ అయితే చేస్తున్నామండి. ఇంకా ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే మీ సక్సెస్ కాపీస్ చూడాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్ ఇస్తాము. డైరెక్ట్గా మా ఆఫీస్ విజిట్ అయ్యి మీరు ఆ సక్సెస్ కాపీస్ అనేవి చూడొచ్చండి. అలానే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మేము మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీకు డైలీ ఓవర్సీస్ జాబ్ అప్డేట్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది. మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ హెల్ప్ అనేది మనకి యూజ్ అవుతుందండి. కాబట్టి ఈ వీడియోస్ మీకు పక్కా యూజ్ అవుతాయి.